These were the vacancies which we had notified. School education 333, municipal schools లో 30, APWS 22, RIS 2, model schools 4, 7, తర్వాత జోనల్ క్యాడర్స్ 23. సో మొత్తం 421 మనం నోటిఫికేషన్ ఇచ్చాము. నెక్స్ట్ ఇది ఆమె జిల్లా వారీగా ఏ స్కూల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అది నేను చదువు ఎక్కువ టైం పడుతుంది. సో అన్ని జిల్లా వారీగా కూడా నోటిఫికేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఇది ఏ విధంగా మనం కండక్ట్ చేసాము, ఎందుకంటే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం ట్రాన్స్పరెంట్గా చేసాము అంటున్నాము, కానీ ప్రజలకి అయితే ఏ విధంగా ట్రాన్స్పరెన్సీ అనేది ఏమిటి అది చూపిస్తాము. సో ముందు అయితే ఇది స్పోర్ట్స్ పర్సన్స్కి 3% మనం చేసాము. 421 వాజ్ దేర్ యాజ్ పర్ డేట్, అది ఇంటెంట్ అయింది. మనం ఇక్కడ నోటిఫికేషన్ వాళ్ళు మెగా డిఎస్సికి వీళ్ళు ఇచ్చినారు, ఇంకా స్పోర్ట్స్కి మనం ఇష్యూ చేసాము. 1st Mayకి మనం ఇష్యూ చేసాము. 1 month టైం ఇచ్చాము. ఫ్రమ్ 25 to 16 అంటే ఆల్మోస్ట్ ఒక ఇయర్ బ్యాక్. టుడే ఈజ్ 1/6/2026, ఒక సంవత్సరం క్రితం అయింది ఇది, ఈరోజు కాదు. అప్పటి నుంచి వాళ్ళు పని చేస్తూ ఉన్నారు అందరూ. సో కాబట్టి అప్లికేషన్ రిసీవ్డ్ ఆన్లైన్ త్రూ సెక్యూర్డ్ పోర్టల్, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్, నో ఫిజికల్ కాంటాక్ట్, నో ఫిజికల్ అప్లికేషన్స్ మనం చేసాము. ఇవి అంతా అప్లోడ్ చేసిన తర్వాత మనం ఏం చేసాము, ఈ 3600 క్యాండిడేట్స్ది 5300 ఆడ్ ఏమైతే అప్లికేషన్స్ వచ్చినాయి అన్నీ కూడా డౌన్లోడ్ చేసి, దానికి ఇంకొకటి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడ సర్టిఫికెట్స్. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏమిటి, ఆయనకి ఎందుకు ఇవి కన్సెషన్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది, టు ఎన్కరేజ్ స్పోర్ట్స్ పర్సన్. స్పోర్ట్స్ పర్సన్స్ అంటే ఎవరు అయితే ఆ స్పోర్ట్స్ డిసిప్లిన్స్లో ఆ కన్సర్ట్ ఛాంపియన్షిప్లో ఆడారు. అది ఎట్లా తెలుస్తుంది, ఇక్కడ మెయిన్ ఇష్యూ అది. ఇక్కడ సర్టిఫికెట్ ఇచ్చేది ప్రభుత్వం కాదు, శాప్ కాదు. ఇక్కడ సర్టిఫికెట్ ఇవ్వడం బాధ్యత ఇక్కడ అసోసియేషన్స్ది, ఫెడరేషన్స్ది, యూనివర్సిటీ గేమ్స్ యూనివర్సిటీస్ది. ఇది ఈరోజు మనం పెట్టింది ఈజూ ద్వారా కాదు. 2012 నుంచి ఇది 2011 ఎన్ఎస్డిసి నోటిఫికేషన్ ప్రకారంగా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ప్రకారంగా సర్టిఫికెట్ ఇచ్చే బాధ్యత ఆ ఫెడరేషన్స్ది, అసోసియేషన్స్ది. ఇది 2011 నుంచి ఉంది. 2017లో రిక్రూట్మెంట్ అయినప్పుడు ఇదే జరిగింది. 2019-20లో జిఎస్డబ్ల్యూఎస్ రిక్రూట్మెంట్లో కూడా ఇదే ఆధారం బేసి చేశారు. అప్పుడు 1,00,000 మంది రిక్రూట్మెంట్ కూడా బేస్డ్ ఆన్ దిస్ ఓన్లీ ఇట్ వాస్ డన్. సేమ్ థింగ్ హ్యాస్ బీన్ ఫాలోడ్ నౌ. సో ఎన్ఎస్డిసి కోడ్ ప్రకారంగా సర్టిఫికెట్ ఇచ్చే బాధ్యత శాప్ది కాదు, ప్రభుత్వంది కాదు, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ది కాదు. ఇది అసోసియేషన్స్, ఫెడరేషన్స్, యూనివర్సిటీస్ అండ్ క్యాండిడేట్ వెన్ హీ అప్లోడ్స్ ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. అపాయింట్మెంట్ లెటర్లో కానీ జియోలో కూడా క్లియర్ కట్గా ఉంది. ఎవరు అయినా ఫేక్ సర్టిఫికెట్ ఇస్తే అది ఈరోజు కాదు, ఒక 10 సంవత్సరం తర్వాత అయినా తెలిసిపోతే, జస్ట్ లైక్ కాస్ట్ సర్టిఫికెట్ ఉంది. ఈరోజు మనం చూస్తున్నాము కొన్ని కాస్ట్ సర్టిఫికెట్ తప్పు ఇచ్చి ఉంటే ఆఫ్టర్ 20 years కూడా యాక్షన్ తీసుకోవడానికి ఉంది. అట్లాగే ఇక్కడ ఎవరు అయినా ఫేక్ సర్టిఫికెట్ ద్వారా వచ్చారు అనుకోండి, తెలిస్తే మాత్రం ఆయన ఆ క్యాండిడేట్ పైన యాక్షన్ ఉంటుంది, అసోసియేషన్ పైన కూడా, ఫెడరేషన్ పైన కూడా లీగల్ యాక్షన్ ఉండడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ శాప్ ఆఫీసర్స్ది కానీ, నాన్ ఆఫీషియల్స్ది కానీ, ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్స్ కానీ ఎవరికి కూడా సర్టిఫికెట్ ఇవ్వడంలో ఎటువంటి రోల్ లేదు యాజ్ ఫర్ ద స్పోర్ట్స్ థింగ్ ఈజ్ కన్సర్న్. కానీ ఎస్, వెరిఫికేషన్ మన బాధ్యత, డెఫినెట్లీ ఇవ్వడం కాదు కానీ వెరిఫికేషన్. సో వెరిఫికేషన్ కోసం మనం ఏం చేస్తాము, ముందు అయితే స్క్రూటినీ కమిటీ మనం పెట్టాము. 6 స్క్రూటినీ కమిటీస్, 4 members పర్ కమిటీ. ఇది మామూలుగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న డిఎస్డిఓ కానీ, కోచెస్ కానీ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళు పెట్టినారు. వాళ్ళు ముందు సర్టిఫికేట్ జెన్యూన్ ఉందా లేదా వాళ్ళు చూశారు. తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 15 members మనకు టీచర్స్, ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారో వాళ్ళకి డెప్యూట్ చేశారు, వీళ్ళు కూడా హెల్ప్ చేశారు. సో ఈ ప్రాసెస్ మనం 9th June నుంచి 20th June వరకు ఒక 12 days తీసుకొని ఇది మనం వెరిఫికేషన్ చేసాము, అంతా కరెక్ట్ ఉందా లేదా. తర్వాత ఆన్లైన్ది, తర్వాత ఇవి ఆన్లైన్లో ఇప్పుడు ఇవి ఆన్లైన్ ఆయన సబ్మిట్ చేసింది. యాక్చువల్గా ఫిజికల్ సర్టిఫికేట్ అదే ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది, ఫిజికల్ సర్టిఫికేట్ చూస్తే తప్ప మనకు తెలీదు. కాబట్టి క్యాండిడేట్స్కి తర్వాత మనం, నాట్ బిఫోర్, ఆఫ్టర్ ఇట్ వాస్ ఫైనలైజ్ 1:5 రేషియోలో వాళ్ళకి 2nd and 3rd August 2025లో ఇక్కడ ఐజిఎంసీ స్టేడియంలో పెద్ద కౌంటర్స్ పెట్టి వాళ్ళు అందరికీ పిలిచి ఇక్కడ టీమ్స్ ఏర్పాటు చేసి, అది ఆయన ఇచ్చిన ఏమైతే అప్లోడ్ చేశారో ఫిజికల్ సర్టిఫికేట్ మ్యాచ్ అవుతుందా లేదా అది కూడా వెరిఫికేషన్ చేశారు. ఇది 2nd step. సో 1st step అది, 2nd step ఇది. 3rd మళ్ళీ ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశారు, హెడెడ్ బై అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శాప్. తర్వాత 2 DSDOs, 1 TSO, సీనియర్ కోచెస్, ADs,
వాళ్ళు అందరికీ చేసి ప్రతి ఒక్క సర్టిఫికెట్ కూడా జెన్యున్ ఉందా లేదా, అంటే జెన్యున్ అంటే ఎట్లా తెలుస్తుంది, మనం ఇచ్చేది వాళ్ళు రాసినారు ఆ కన్సర్న్డ్ అసోసియేషన్స్కి, ఫెడరేషన్స్కి, యూనివర్సిటీస్కి రాశారు, బాబు మీరు ఇవి సర్టిఫికెట్ ఇచ్చినారు, ఈ క్యాండిడేట్ ఇట్లా పెట్టారు, మీరు అయినా ఇచ్చారా సర్టిఫికెట్, అది కరెక్టా కాదా రాసినారు. రాస్తే వీళ్ళు రిప్లై ఇచ్చినారు, ఎస్ దిస్ ఇస్ కరెక్ట్. లేకపోతే ఒకరు ఇద్దరు అయితే ఇది మాకు రికార్డ్స్ లేవు అన్నారు, ఎందుకంటే ఇది ఎప్పుడు ఆడి ఉన్నారు 20 years బ్యాక్, మా దగ్గర రికార్డ్స్ లేదు. అటువంటి క్యాండిడేట్స్ మనం కన్సిడర్ చేయలేదు. దే మే హ్యావ్ పార్టిసిపేటెడ్, మనకు తెలీదు, కానీ రికార్డ్ లేనప్పుడు ఇచ్చే ఆర్గనైజేషన్ మా దగ్గర రికార్డ్స్ లేవు అంటే మనం అటువంటిది కన్సిడర్ చేయలేదు. సో అవి స్క్రీనింగ్ కమిటీ చేశారు. నెక్స్ట్, సో జెన్యునెస్ సర్టిఫైడ్ బై కన్సర్న్డ్ అసోసియేషన్, ఫెడరేషన్, ఇవి అంతా చూసిన తర్వాత మనం టెంటేటివ్ లిస్ట్కి ఈ కమిటీ ఒక నిర్ణయంకి వచ్చి ఆ కమిటీ లిస్ట్ పబ్లిష్ చేశారు. ఎక్కడ చేశారు, ఆన్లైన్లో చేయడం జరిగింది. ఆన్లైన్లో చేసి ఈ క్యాండిడేట్స్ ఈ సర్టిఫికెట్ బేస్ చేసుకొని ఈ టోర్నమెంట్లో ఆడారు కాబట్టి దానికి మనం ఈ ప్రయారిటీ ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ నెంబర్ ఏ, సపోజ్ లక్ష్మి ఉన్నారు, లక్ష్మి అనేది ఖోఖోలో లేకపోతే వాలీబాల్లో నేషనల్ గేమ్స్లో సెకండ్ ప్రైజ్ టీమ్ ఈవెంట్లో వచ్చింది, అందుకే ఆయనకి ప్రయారిటీ మనం 34 ఇస్తున్నాము. ఎగ్జాంపుల్ చెప్తున్నాము, మళ్ళీ మీరు చూసి 34 కాదు అనేది చెప్తారు. సో ఎగ్జాంపుల్గా, సో 34 వచ్చింది, మనం పబ్లిష్ చేసాము. అటువంటి ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎవరో అయినా అక్కడ ఈమె లక్ష్మి అనేది పార్టిసిపేట్ చేయలేదు అనుకోండి, ఆమె ఆయన అదర్ స్పోర్ట్స్ పర్సన్ క్యాన్ ఆల్సో కంప్లైంట్. సో అది గ్రీవెన్స్, సో అది కూడా అవకాశం ఇచ్చాము. అది కూడా లిస్ట్ పబ్లిష్ చేసి మనం 1 week వాళ్ళకి టైం మనం ఇచ్చాము, మీకు ఏమైనా ఉంది అంటే మీరు అవి చేయండి. అవి గ్రీవెన్సెస్ వచ్చినాయి, ఆల్మోస్ట్ 100 పైన వచ్చినాయి. అవి కూడా జాగ్రత్తగా చూసి అవి కరెక్టా కాదా మళ్ళీ ఒకసారి చూసి ఫైనలీ ఈ స్క్రీనింగ్ కమిటీ ఏమైతే ఉందో ఇది మన స్టేట్ లెవెల్ కమిటీ ఒకటి గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేశారు. స్టేట్ లెవెల్ కమిటీలో కూడా ఎండి శాప్ కన్వీనర్గా ఉంటారు, యాజ్ ఎ సెక్రటరీ స్పోర్ట్స్ ఉంటారు, తర్వాత జిఏడి సర్వీసెస్ సెక్రటరీ, ఎందుకంటే జిఏడిది ఇంపార్టెంట్ రోల్, వాళ్ళు ఉంటారు, కన్సర్న్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటారు. అంటే 4 IAS ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్, వాళ్ళు బేస్డ్ ఆన్ దిస్ వాళ్ళు కూడా అఫ్కోర్స్ వాళ్ళు అయితే ఇవి కరెక్ట్ ఉందా లేదా, ఇవి సర్టిఫికెట్స్ ప్రాసెస్ కరెక్ట్ ఫాలో అయినారా లేదా అనేది వీళ్ళు ఫైనలైజ్ చేసి 20th Augustకి ఫైనలైజ్ చేసి వీళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మనం 21st నాడు మనం కమ్యూనికేట్ చేశాము. అప్పుడు వాళ్ళు రోస్టర్ పాయింట్స్ అవన్నీ చూసుకొని లోకల్, నాన్ లోకల్, రోస్టర్, ఏ కేటగిరీ, వాళ్ళు 15th September ఫైనల్ లిస్ట్ కూడా పబ్లిష్ చేశారు. ఆ ఫైనల్ లిస్ట్లో ఇవి 382 ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళు పేరు కూడా క్లియర్ కట్గా 382 క్లియర్ కట్గా దీంట్లో కూడా ఫైనల్ లిస్ట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది.